సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారినటువంటి కృష్ణలంక సిఐ నాగరాజ్ గారిని సస్పెండ్ చేస్తూ సిట్ అధికారులు దగ్గరని మరి ఈ రోజు తరలించడం జరిగింది. కానీ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అభిమానులు మాత్రం రచ్చ 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 రంగోలం చేసినట్టుగా తెలుస్తుంది. లేదు సిఐ గారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అతను నిజాయితీ పరుడు. అతను ఉండడం వల్ల ఈ ఏరియా చుట్టుపక్కల మొత్తం కూడా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. అల్లరి మూకలను, రౌడీ బ్యాచ్లను, గంజాయి బ్యాచ్లను, ఆడపిల్లలను అల్లరి చేసే నా కొడుకుల్ని, చిల్లర మూకల్ని వీళ్ళందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసి అరికట్టి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మేము హాయిగా నిద్రపోతున్నాం అంటే దానికి కారణం సిఐ గారు. సో అలాంటి వ్యక్తి మాకు కావాలి, మళ్ళీ తిరిగి రావాలి, అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి తండోపతండాలుగా జనాలు మాత్రం ప్లకార్డులు పట్టుకొని ధర్నాలు, నిరసనలు చేస్తూ అడ్డుకోబోయే ప్రయత్నం చేశారు. కానీ సిఐ నాగరాజ్ గారిని విజయవాడలో ఉన్నటువంటి సిట్ కమాండ్ కంట్రోల్ రూమ్కి తరలించడం జరిగింది. సో అయితే ఇప్పుడైతే సిట్ విచారణ జరుగుతుంది. ఎన్ని క్వశ్చన్స్ వేస్తారో ఏమనేది తెలియదు. బట్ కుప్పలుగా క్వశ్చన్లు ఫస్ట్ అయితే ఎలాంటి ఒత్తిడి, మానసిక ఒత్తిడి లేకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మరి నిజాలు రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు. సో చాలా మంది ఏంటంటే అరే ఇంకా సిట్ విచారణ ఏం జరిగింది, ఆగలేకపోతున్నాం, ఏం జరిగింది, ఏ సమాచారం అందుద్దని చెప్పేసి అంటున్నారు. నన్ను అడిగితే నేనేం చెప్పాను బాస్, మీరు వెళ్ళి తొంగబడి చూడండి. అరే అక్కడ ఏం ప్రశ్నలు అడుగుతారు ఏందనేది ఒక పక్క కిటికీలో నుంచి, సందులో నుంచి వింటారా? వినిపోని చూద్దాం. ముద్ర పడుతుంది అందరి మీద. ఖచ్చితంగా ఈ ఒక్కరోజు అయితే కాదు, రేపు కూడా టైం పట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఆ హత్యకు సంబంధించినటువంటి కేసులో కానీ గాది సాయి కృష్ణని అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్లారు, ఎలా చంపారు, అసలు నిజంగా చంపారా లేదా, ఒకవేళ చంపిన తర్వాత ఆ బాడీని ఏం చేశారు అని చెప్పేసి ఈ రకరకాల క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ విచారణలో కూడా కొంతమంది పెద్దోళ్ళ పేర్లు కూడా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుమానంగా అయితే కొన్ని నిరూపణలు వస్తున్నాయి. బట్ అది ఎంతవరకు నిజమో కాదనేది చూడాలి. ఫస్ట్ ఏంటంటే అతను వాంగ్మూలం స్టేట్మెంట్ను వీడియో రికార్డింగ్ చేసి ఈ ఎవిడెన్స్, ఆధారాలన్నీ కూడా తీసుకొని మరి ఇంకా ముందు స్టెప్ బై స్టెప్ మరి విచారణ ఎలా ఉంటుంది ఏంటి అనేది సిట్ విచారణలో వెయిట్ అండ్ సీ అనమాట. సో దీనికి ముఖ్యంగా సిట్ అధికారి అయినటువంటి రవి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. రావాల్సిన నిజం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కృష్ణలంక ఏరియా మొత్తం కూడా ఒక ఆందోళనతో, నిరసనలతో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అనమాట. చూడాలి మరి అక్కడ ఏం జరుగుతుంది, ఏం అప్డేట్ రాబోతుంది. వెయిట్ అండ్ సీ బ్రో. ఎనివే వ్యూవర్స్, యూట్యూబర్స్, ఆడియన్స్, మరి ఈ యొక్క ఇష్యూపై మీ యొక్క స్పందన ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అర్థమైతే ఆలోచించండి, వీళ్ళది ఫాలో అవుతారని అనుకుంటాను. మరొక అప్డేట్స్ మేము ముందుకు రాబోతున్నాను. అదర్ సెల్లో నమస్తే, టాటా, బాయ్, హా.